ఈరోజు మన ట్రిప్ అయితే హర్లగడ్డ బండి లోడింగ్ పాయింట్లో పెట్టేసిన. ఫ్రిడ్జ్లో అయితే అయిపోయింది, లోడ్ అయింది బండి. బిల్లు వచ్చానే బయలుదేరడం, తాడి గీడ అన్నీ కట్టేసిన బండికి. పార్టీ వచ్చి బిల్లు ఇచ్చానంటే అయిపోయినట్టే ఇంకా బండి, ఇంకా బయలుదేరడమే. మార్కెట్ యార్డ్లో ఉన్న ప్రస్తుతానికి అయితే కూడా బిల్లు కోసం మళ్ళీ పద్మావతినగర్లో ఇవ్వాలి, ఇచ్చుకొని బయలుదేరుతాం. నిన్న ఒక మైకు వీడియో పెట్టింది, అది వరస్ట్ ఉంది, వాయిస్ లేదు ఏం లేదు. దానికి అనవసరంగా 3.5 స్టార్ ఇచ్చిన, అయినా వేస్ట్. 1 స్టార్ పోతే వేస్టే దానికి మైక్, అనవసరం. డబ్బులు రిటర్న్ పెట్టినా డబ్బులు వస్తాయిలే, కానీ టైం వేస్ట్. వరస్ట్ మైక్, ఏం చేస్తా తప్పకుండా. మొత్తానికైతే మనకి బిల్డ్ వచ్చేసింది. బిల్డింగ్ బయలుదేరడమే మనకి. మొత్తానికైతే మనం 4 లైన్లోకి వచ్చేసాం. లేకపోతే ఇంకా వీగడమే. ఇంకా ఏమన్నా పనులు వస్తుంది, ఒకసారి చెక్ చేసుకున్నాను కాళ్ళు లూజ్ అయినాయో ఏమన్నా. రోడ్ల పక్కన నిలబెట్టుకున్నప్పుడు చూసుకొని ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. రోడ్ల పక్కన ఎందుకంటే నిద్ర మంపులలో దొరుకుతుంటారు బండ్లు, తగిలిందంటే ఓ ముగుస్తున్నట్టు బండి. వ్యూ మటుకు ఎక్సలెంట్గానే ఉంది. ఏం పోతున్నాయి, అదల్లా ఈ సైడ్కి చెట్లు కానీ ఇట్లు ఇటు ఉండాలి. అప్పాలే ఉంటుంది, ఇటు ఉంటుంది మనకు. ఆ బండికి అయితే చూడండి, కాళ్ళు సైడ్కి ఒరిగింది లోడ్ మొత్తం. మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, అదో క్లారిటీ చూడండి. లోడ్ లేచుకునేటప్పుడు కొద్దిగా ఆలోచించి ఎత్తుకుంటుండండి, ఎందుకంటే వెనక వచ్చిన వాళ్ళకు ఇబ్బంది. తాళ్ళు గీళ్ళు తెగిపోయినాయంటే మళ్ళీ అదొక ప్రాబ్లం. చావుల కాడ చూడండి, దాని కంటెంట్స్ మరిన్ని కావాలంటే మన ఛానల్ని కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి టాపిక్ చేస్తున్నా మీకోసం, ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు దీవుగుంటలో ఉన్నాం. దీవుగుంటలో నేషనల్ హైవే చూపిస్తా చూడండి. అది ఎట్టంటే గుంటూరు టు అనంతపూర్ చూపిస్తా. అవే చూడండి, అదే చూడండి, గుంటూరు టు అనంతపూర్ నేషనల్ వే. రోడ్ అయితే అంత సింగల్. మనం ఎప్పుడైతే వెంకటాపురంలో ఉన్నాము, వెంకటాపురంలో ఏంటి స్పెషల్ అంటే ఇంటింటికి
4 చెట్లు ఉంటాయి. చెట్ల వల్ల ఉపయోగం ఏమంటే ఇది ఊరిని చూసి నడుచుకోవాల్సిందే మనం. పనికి వచ్చి అన్నం పనుకున్నామంటే స్వర్గంలో ఉన్నట్టే. ఇంకా శివగ్రీన్ అంటే ఈ ఊరిని చూసి నడుచుకోవాల్సిందే మనం. ఏడవడం మనకున్న మొత్తానికి అయితే 6 గంటల దగ్గరికి వచ్చినాము. అన్న టీ తాగి బయలుదేరాల. ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటుంది ఆర్లగడ్డ. టీ తాగుదామని టీ కాడ ఆపుకుంటే టీ లేదు, కానీ నిద్ర వస్తుంది. బండి అంటే 5 కిలోమీటర్లు ఉంది ఆర్లగడ్డ. స్పీడ్ వీడైతే స్పీడ్ డిటెక్టివ్ ఉంది, చెక్ చేయండి ఒకసారి. 59, 56, 66 కారు. స్కార్పియో 77, వైపు టాటా నెక్సాన్ 89. ఇది ఏదో 25 చూపిస్తుంది. బండి రాలేంగా 20 చూపిస్తుంది. బండి అయితే అన్లోడ్ పెట్టినా, ఎప్పుడన్నా వచ్చి దింపుకొని. వాన పడుతుందని చెప్తే సర్లే రాని వచ్చినాక దింపుతారులే అంట. అది ఇష్టం, మనం ఏం చేయలేం. ఈరోజు అయితే నంద్యాల టు ఆర్లగడ్డ ఫుల్ వీడియో సాయంత్రం కల్లా వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడైతే ఆర్లగడ్డలో అన్లోడ్ కాడబెట్టిన బండి చూడండి. ఫుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బండి అయితే అన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. తిని బయలుదేరుతామని తిన్నికి హోటల్లో పుస్కా మామూలు పుస్కా పెట్టరా అంటే పుస్కా గుడ్డ మామూలు పుస్కనా, పుస్కా గుడ్డ మామూలు పుస్కనా. అందువల్లనే శనివారం అటు ఇట చేసి 2 చికెన్ ముక్కలు వేసినారు. ఆర్లగడ్డ రిటర్న్ అయితే బయలుదేరిన. వాన అయితే బాగానే పడింది ఇక్కడ. రిటర్న్ అయితే ఎర్రగుంటలో వచ్చేసినాం. ఎర్రగుంట నుంచి ఇంకా నంద్యాల 25 అట్టు ఉంటుంది. ఎర్రగుంటలో అయితే దాటుతున్నాం మనం. దాటంగానే నెక్స్ట్ సిరివెల్ల వస్తుంది. సిరివెల్ల దాటంగానే ఇంకా ఇది దిగుంట్ల చాపలు వస్తాయి. ఈయన ఎవరో పొదడపోవడం. ఆడ టూరిస్ట్ బస్సు చూసుకున్నారు కదా, అది అదుపు తప్ప ఇంకా దానిలోకి పొలాలలోకి తీసుకెళ్ళేది. స్తంభం పడిపోయింది. ఓ అబ్బా, రాత్రిలో నిద్ర మేలుకొని ఉంటే ఇట్టే ఉంటుంది. ఏ చేస్తాం, తోలక తప్పదు. మొత్తానికైతే మనం నంద్యాలకు రిటర్న్ వచ్చేసినాం. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.